మెగా ఫ్యాన్స్ కి అలాగే డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మనశంకర వరప్రసాద్ గారు రాజాసాబ్ సినిమాల టికెట్ల ధరల పెంపుకు హైకోర్టు అనుమతిచ్చింది. గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2, అఖండ 2 సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని తేల్చి చెప్పింది. సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. టికెట్ల ధరలు పెంచాలని రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. టికెట్ ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతుల కోసం అపీల్ దాఖలు చేశారు. టికెట్ ధరలు పెంచకుండా సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి ఉత్తర్వులను సవాల్ చేశారు. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని అపీల్లో కోరారు. విచారణ జరిపినటువంటి ధర్మాసనం నిర్మాతలకు ఊరటనిస్తూ ఆదేశాలిచ్చింది. మెగా ఫ్యాన్స్ అలాగే డార్లింగ్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఇది. మనశంకర వరప్రసాద్ గారు అలాగే రాజాసాబ్ సినిమాల టికెట్ల ధరల పెంపుకు సంబంధించి హైకోర్టు అనుమతిచ్చింది. గతంలో ఇచ్చినటువంటి ఉత్తర్వులు కేవలం ఓజీ, గేమ్ చేంజర్, పుష్ప 2, అఖండ 2 సినిమాలకు మాత్రమే వర్తిస్తాయని తేల్చి చెప్పింది కోర్టు. ఇక సినీ నిర్మాతల వినతులపై నిర్ణయం తీసుకోవాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. టికెట్ల ధరలు పెంచాలని రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు చిత్ర నిర్మాతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, మనశంకర వరప్రసాద్ గారు రాజాసాబ్ సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం ఒక కొలిక్కి వచ్చింది. గతంలో సింగిల్ బెంచ్ ఒక తీర్పునిచ్చింది. ఇలాంటి సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారానికి సంబంధించి ఎటువంటి మెమోలు జారీ చేయవద్దని సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. కానీ ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఆదేశాలు కేవలం గతంలో రిలీజ్ అయినటువంటి ఓజీ, గేమ్ చేంజర్ అలాగే పుష్ప 2 సినిమాలకు సంబంధించి మాత్రమే వర్తిస్తుంది. మరి ఇప్పుడు రిలీజ్ కాబోయేటువంటి రాజాసాబ్ కానీ మనశంకర వరప్రసాద్ గారు సినిమాలకు ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి ఉత్తర్వులు ఏవి వర్తించవు అనేటువంటి విషయాన్ని చెప్పింది. అంటే ఈ 2 సినిమాలకు సంబంధించి టికెట్ల ధరలు పెంచుకునే విధంగా మెమో జారీ చేయాలని హోంశాఖ ప్రత్యేక కార్యదర్శికి 2 సినిమా నిర్మాతలు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కానీ సింగిల్ బెంచ్ ఉత్తర్వులు ఉన్నాయి, మెమోలు జారీ చేయకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. కాబట్టి దీనిపైన తాము ఏ నిర్ణయం తీసుకోలేమని హోంశాఖ ముఖ్య కార్యదర్శి వాళ్లకు స్పష్టం చేశారు. 5వ తేదీన అంటే మొన్న దీనికి సంబంధించి వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నారు. కానీ దానిపైన వాళ్ళు హోంశాఖ కార్యదర్శి ఎటువంటి నిర్ణయం వెల్లడించలేదు. కాబట్టే వాళ్ళు నిన్న హైకోర్టులో డివిజన్ బెంచ్ లో అప్పీల్ పిటిషన్లు దాఖలు చేశారు. సింగిల్ బెంచ్ తీర్పు ఉన్న నేపథ్యంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఎటువంటి నిర్ణయం వెల్లడించలేకపోయారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు పైన ఇదే డివిజన్ బెంచ్ స్టే విధించింది. మళ్ళీ తదుపరి విచారణ అన్నది కూడా సింగిల్ బెంచ్ లోనే తేల్చుకోవాలనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఇప్పుడు ఒక సినిమా సాధారణ థియేటర్లలో అయితే 50 రూపాయలు, మల్టీప్లెక్స్ లో అయితే 100 రూపాయలు పెంచుకునే విధంగా ఈ వారం రోజుల పాటు సినిమా రిలీజ్ కు సంబంధించి ఆ తర్వాత బెనిఫిట్ షోకు సంబంధించి 600 రూపాయలు, ఆ తర్వాత రెగ్యులర్ గా సినిమా షోలకు సంబంధించి నార్మల్ థియేటర్లు అయితే 50 రూపాయలు, మల్టీప్లెక్స్ థియేటర్లు అయితే 100 రూపాయల వరకు పెంచుకునే విధంగా వెసులుబాటు కల్పించాలని వాళ్ళు అభ్యర్థించారు. దానికి సంబంధించే మరి గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు ఈ సినిమాలకు వర్తించదు అనేటువంటి విషయాన్ని చెప్పింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు హోంశాఖ ముఖ్య కార్యదర్శికి వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు కాపీని కూడా జత చేసిన తర్వాత హోంశాఖ కార్యదర్శి మరి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటారు, దానికి సంబంధించి ప్రత్యేక మెమో జారీ చేస్తారా అనేటువంటిది హోంశాఖ కార్యదర్శి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కానీ మొత్తానికి హైకోర్టును ఆశ్రయించినటువంటి రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు సినిమా నిర్మాతలకు మాత్రం కొంత ఊరట లభించినటువంటి అంశమే. ఎందుకంటే టికెట్ల ధరల పెంపు వ్యవహారానికి సంబంధించి సందిగ్ధత నెలకొని ఉంది. అటు హోంశాఖ కార్యదర్శి కూడా ఎటు తేల్చి చెప్పలేకపోయారు. కాబట్టి ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల మేరకు హోంశాఖ కార్యదర్శి తమ నిర్ణయాన్ని వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఇదే విషయాన్ని మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరపున కూడా ప్రభుత్వ లాయర్ ఇదే విషయాన్ని చెప్పారు. కోర్టు ఉత్తర్వుల మేరకే తమ నిర్ణయం ఉంటుంది తప్ప కోర్టు ఉత్తర్వులు కాకుండా తాము ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోలేమనేటువంటి విషయాన్ని చెప్పినటువంటి పరిస్థితి. ఉదయం 10:45 నుంచి దీనికి సంబంధించి వాదనలు జరిగాయి. మధ్యాహ్నం
12 గంటలకు 10 నిమిషాల విరామం తీసుకుని ఆ తర్వాత కూడా దీనికి సంబంధించి విచారణ జరిపారు. అటు పిటిషనర్ల తరపు లాయర్లు వాదనలు వినిపించారు, ప్రభుత్వం తరపున అటు ప్రతివాదుల తరపుల వాదనలు విన్న తర్వాత ఈ విషయంలో తాము ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేమని, ఈ విషయంలో తాము వేరే అంశాలకు సంబంధించి జోక్యం చేసుకోలేమనేటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి డివిజన్ బెంచ్ ఈ రాజాసాబ్ మనశంకర వరప్రసాద్ సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారంలో సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు వర్తించదనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తేల్చి చెప్పింది. యశ్ శర్మ, అయితే గతంలో ఇచ్చినటువంటి సింగిల్ బెంచ్ తీర్పుకు సంబంధించిన ఉత్తర్వులు ప్రత్యేకంగా ఈ సినిమాలకు ఎందుకు వర్తించు అనే దానికి సంబంధించి కోర్టు కారణాలు ఏం చూపించింది? గతంలో ఉన్న ఆ సినిమాలకు వర్తించడానికి ఇప్పుడు రాబోయేటువంటి సినిమాలకు వర్తించకపోవడానికి ఏ ఏ కారణాలను మెన్షన్ చేసింది? ఓజీ సినిమా, గేమ్ చేంజర్, అలాగే పుష్ప 2 సినిమాలకు సంబంధించి టికెట్ల ధర పెంపుకు సంబంధించి గతంలో హోంశాఖ ఒక మెమోను జారీ చేసింది. దానిపైన వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. దాన్ని నిలవరించాలని, ఆ సినిమా పెంపు ధరలకు సంబంధించి ఆ మెమోను కొట్టివేయాలని పిటిషనర్లు సింగిల్ బెంచ్ ను ఆశ్రయించారు. సింగిల్ బెంచ్ ఆ మెమోల పైన సస్పెండ్ చేస్తూ దానికి సంబంధించి ఉత్తర్వులు వెల్లడించింది. కేవలం ఆ 3 సినిమాలకు సంబంధించి మాత్రమే మెమో జారీ చేసింది. ఆ 3 సినిమాలకు సంబంధించి మాత్రమే సింగిల్ బెంచ్ సస్పెండ్ చేసినటువంటి అంశం. దానిపైనే మళ్ళీ డివిజన్ బెంచ్ ను ఆ సినిమాలకు సంబంధించినటువంటి నిర్మాతలు ఆశ్రయించిన నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఏదైతే మెమోలను సస్పెండ్ చేసిందో దాన్ని కూడా ఆ ఉత్తర్వులను సెటిసైడ్ చేసింది. ఆ నిర్మాతలకు ఊరట కలిగించే విధంగా, ఆ నిర్మాతలు తమ టికెట్ల ధరలు పెంచుకునే విధంగా డివిజన్ బెంచ్ కొంత వెసులుబాటు కల్పించింది. కానీ మళ్ళీ వీళ్ళు ఈ రాజాసాబ్ కానీ మనశంకర వరప్రసాద్ గారు సినిమాకు సంబంధించినటువంటి అంశం వేరే. అంటే ఈ సినిమాలకు సంబంధించినటువంటి మెమో అన్నది దానికి వర్తించదు కాబట్టి తాము ఈ విషయంలో ఆ సింగిల్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పు విషయంలో వీళ్లకు వర్తించదనేటువంటి విషయానికి సంబంధించి మాత్రమే కారణం చెప్తూ హోంశాఖ కార్యదర్శి దీనికి సంబంధించి నిర్ణయం తీసుకునే విధంగా ఒక వెసులుబాటు అన్నది కల్పించింది. రైట్ శర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.